ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎప్పుడూ లేనిది ఈరోజు మేడం సీరియస్గా ఉంది. ఏమై ఉంటుంది? మీ ఇద్దరిని ఎందుకు పిలిచింది? సరే తొందరగా వెళ్ళండి సార్. ఎందుకు పిలిచారు మ్యామ్? మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? మీరేమవుతారు? మీరు నా దగ్గర నిజం దాచకండి, ఉన్నదున్నట్టుగా చెప్పండి. మీరు అబద్ధం చెప్పకండి, ఎందుకంటే మీ గురించి నాకు ఓ ఎవిడెన్స్ దొరికింది. ఎవిడెన్సా? ఏంటది? ముందు మీరిద్దరు ఏమవుతారో అది చెప్పండి. ఎదురెదురింట్లో ఉంటున్నామని మీకు ఇదివరకే చెప్పాం. ఇక్కడ ఒకే చోట పని చేసుకుంటున్న కొలీగ్స్వి. మా మధ్య ఉండే రిలేషన్ అదే, ఇంకే ఉంటుంది. అంతేనా? అంతే. ఇంకేం లేదా? లేదు. నువ్వు చెప్పు. అవును మేడం. ఎందుకు కంగారు పడుతున్నారు? అటువంటిదేం లేదే. అయితే మరిదేంటి? దీన్నేమంటారు? ఏ రిలేషన్ లేకుండానే అంత చనువుగా ఉంటారా? ఫూల్లా కనిపిస్తున్నానా? నా దగ్గర ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇంత దూరం వచ్చిన తర్వాత అబద్ధం చెప్పడం మంచిది కాదు. నిజం బయటపడితే మాయా బావని చంపేస్తుంది. చెప్పండి. ఎందుకు మౌనంగా ఉన్నారు? నేను మంచితనానికి మంచి, చెడ్డతనానికి చెడు. పెళ్ళైన అవనికి పెళ్లి కాని నీకు మధ్య ఏం నడుస్తుంది మిస్టర్ శ్రీకర్? చెప్తాను. నిజం చెప్పేస్తాడా? మేమిద్దరం ఇంత క్లోజ్గా ఎందుకు కలిసి దిగామంటే, చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు శ్రీకర్ గారు? ఎందుకు అంతలా హెసిటేట్ అవుతున్నారు? నేను చెప్తానుండండి. ఏం లేదు మేడం, మేం మీ కంపెనీలో చేరిన మొదటి రోజుల్లో ఆఫీస్కి సంబంధించిన ఓ అకేషన్లో అందరం ఫొటోస్ దిగాము. గ్రూప్ ఫోటోతో పాటు టీమ్ లీడర్ అయిన తను, జనరల్ మేనేజర్ అయిన నేను సరదాగా ఇలా కలిసి దిగాము. కొలీగ్స్ మీ అందులోనూ ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళం కాబట్టి ఇలా తీయించుకున్నాం. ఓ తీయని జ్ఞాపకంలా ఉంటుందని. ఎవరైనా దీనిని తప్పుగా అనుకుంటే తప్పు కనబడుతుంది, మంచిగా అనుకుంటే మంచి కనబడుతుంది. మీకేమైనా తప్పు కనిపించిందా మ్యామ్? మేం ఫ్రెండ్స్, మోర్ దెన్ ఫ్రెండ్స్. అంతకు మించి ఇంకేం రిలేషన్ లేదు. ఇది నిజం మేడం. మీ మధ్య ఏదైనా రిలేషన్ ఉందా అని కంగారు పడ్డాను. నువ్వు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసావు కాబట్టి క్లారిటీ వచ్చింది. అందరూ అన్ని విషయాలు పాజిటివ్గా ఆలోచించాలని ఉండదు అవని.
కొందరు ఊరికే అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది నాలా. తప్పుగా అనుకోవడమే కాదు, బ్యాడ్ రిలేషన్ ఉందని కూడా అనుకుంటారు. అప్పుడు మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. am I కరెక్ట్? ఎస్ మేడం. మీ గుడ్ రిలేషన్ మనసులో ఉంటే చాలు, ఇలా ఫోటోలో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకండి. మీరు ఆఫీస్లో ఫ్రెండ్లీగా కలిసి ఉండండి, ఇలా ఫోటోల్లో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే మీ ఇద్దరిని విడదీస్తున్నాను. నువ్వు వెళ్ళు శ్రీకర్. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? గాలికి ఎగురొచ్చి నా కారు మీద పడింది. నా ఇంట్లో ఉండవలసిన మా ఫోటో గాలికి ఎగిరి మాయ దగ్గరికి చేరుకోవడం ఏంటి? అవని, లిజన్. నేను శ్రీకర్ని ఇష్టపడుతున్న విషయం ఇంకా తనకి తెలియకపోయినా నీకు తెలుసు. సో నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. ఓకే? ఓకే మ్యామ్. ఇంతకు ముందు నేను నిజం దాచడం నా తప్పై ఉండొచ్చు. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని వెనక్కి తెచ్చుకోలేను. కానీ ఈరోజు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఏది జరిగితే అది జరుగుతుందిలే అని మనసులో అనుకున్నాను, నిజం చెప్పబోయాను. నువ్వెందుకు అడ్డం పడ్డావు? మన ఫోటో మన మధ్యనున్న రిలేషన్ని బయట పెట్టేయడానికి అవకాశం కల్పించింది. ఆ అవకాశాన్ని ఎందుకు మిస్ చేయించావు?